ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చర్మల ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ మీరు నాకు కొన్ని కేస్ స్టడీస్ పంపించారు. అవునండి. సో వాటి మీద నేను కూడా కొంత వర్కౌట్ చేశాను. ఓకే. సో వాటి గురించి ఇవాళ మీరు డిస్కస్ చేద్దాం ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఒక కేస్ స్టడీ తీసుకుంటాను. ఎస్. రాజేష్ అనే వ్యక్తి పంపించారని చెప్పి. అవునండి. సో నా పేరు రాజేష్, నా ఏజ్ 30 సంవత్సరాలు. ఓకే. నా నెల జీతం ₹1,00,000. నాకు ఒక 3 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. ఎస్. నా నెల ఖర్చు ₹65,000 వరకు ఉంటుంది. ఓకే. నా దగ్గర ఒక ₹20 లక్షల క్యాష్ ఇప్పుడైతే చేతిలో ఉంది. ఓకే. ఇప్పుడు నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ప్లాన్ చేయాలా లేదా సొంత ఇల్లు కొనుక్కోవాలా? ఏం చేయాలో చెప్పగలరు? క్యాష్ ఎంత ఉందన్నారా సార్? 20 లక్షలు కదా. కరెక్ట్. రైట్. సో ఆయన ఖర్చు ₹65,000. అంటే యావరేజ్ గా 65% ఆఫ్ హిస్ సాలరీ ఇస్ ఎక్స్పెండిచర్. సో హైదరాబాద్ లాంటి సిటీలో 50,000 to 60,000 ఒక ఐడియల్ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్. ఒక పిల్లవాడు ఉన్నా కానీ యావరేజ్ గా అంతకు మించేం కాదు, అంటే కొంచెం స్టాండర్డ్ 1 lakh సాలరీ హోల్డర్స్ కి. సో బేసిక్ ఇక్కడ నేను 2 అప్రోచెస్ చెప్తాను. ఇల్లు కొంటే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఒకవేళ ఇల్లు కొనకుండా అదర్ మెథడ్ని ఆప్ట్ చేసుకుంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో బేసిక్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఎలా వస్తాయి అని అంటే, ఇల్లు ఇప్పుడు కొనకపోతే ఫ్యూచర్లో కొనలేము అని ఆర్గ్యుమెంట్ వస్తుంది. హవెవర్ స్టెప్ అప్ ఎస్ఐపి అని ఒక ఆప్షన్ ఉంది కదా. సో మనం జీతం పెరిగే కొద్దీ మళ్ళీ తర్వాత నుంచి సేవ్ చేసుకుందాం, ముందైతే ఇల్లు కొనుక్కుందాం, ఇల్లు ఒక ఎమోషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ ఆర్గ్యుమెంట్స్ కూడా నా దగ్గరకు వచ్చాయి. సో ఎస్, నేను ఎమోషన్స్ని ఎప్పుడు కూడా నేను పెట్టుబడులు ఎమోషన్స్ని ఇన్వాల్వ్ చేయను. సో నేను ఎమోషన్ పక్కకు పెట్టి 2 విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేస్ ఏ, మీరు ఇల్లు కొనాలనే అనుకుంటున్నారు. సో ₹50 లక్షలు 55 లక్షల రూపాయలు మినిమం ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాస్ట్ అవుతుంది. మీ దగ్గర 20 లక్షలు ఉన్నాయి. 20 లక్షలు డౌన్ పేమెంట్ చేసి ఒక 35 లక్షల రూపాయలని కనుక మీరు ఈఎంఐగా తీసుకుంటే మీ యావరేజ్ ఈఎంఐ 31,500కి వస్తుంది. సో మీకున్నటువంటి జీతం మీ ఎక్స్పెండిచర్లు కంపేర్ చేస్తే మీకు అది ఫిట్ అవుతుంది పర్ఫెక్ట్గా. పైపెచ్చి ఒక 3,500 కూడా మిగలొచ్చు, మిగలకపోవచ్చు. ఓకే, మిగులుతున్నాయని అనుకుందాం అవి కూడా మనం. సో మీరు అందులో ఇల్లు తీసుకున్నారు, సుఖంగా దీన్ని లైఫ్ని సాగదీస్తూ ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కూడా ఒక పాయింట్ అడిగారు కదా సార్. దానికోసం ఇక నాకు స్టెప్ అప్ అవుతుంది కదా సాలరీ కూడా. యావరేజ్ ఇంక్రీస్, నా జీతం ఎంత తక్కువ వేసుకున్నా కానీ హీన పక్షంలో 7-8% అయితే పెరుగుతుంది. కొంతమందికి 10 ఉంటుంది, కొంతమంది 5-6 ఉంటుంది. ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న గ్రోత్ ఒక స్టేజ్కి రీచ్ అయ్యాక గ్రోత్ ఉంటుంది. సాలరీలో గ్రోత్ అనేది ఇనిషియల్గానే ఉంటుంది అంతే. తర్వాత 5-6 అని ఎంతమంది పెద్దవాళ్ళతో మాట్లాడినా దేర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సీనియర్ పీపుల్ 45 ఏజ్ పీపుల్ వాళ్ళతో మాట్లాడినా 5 to 6 మాత్రమే చెప్తున్నారు. ఇనిషియల్గా ఉండే గ్రోత్ ఉండదండి ఎక్కడ కూడా. సో యావరేజ్ మనం 8 తీసుకుందాం. 8% చొప్పున మీ శాలరీ ఇంక్రీజ్ అవుతూ పోతుంది కదా. నా దగ్గర ఎక్స్ట్రా 3,500 ఉన్నాయి కదా, దాంతో స్టార్ట్ చేస్తా. స్టెప్ అప్ కూడా 8% పెట్టుకుంటా అన్నారనుకోండి, ₹3,500 యావరేజ్గా విత్ స్టెప్ అప్ ఆఫ్ 8% తోటి కనుక మీరు చేసుకుంటూ వెళ్తే యావరేజ్గా 25 yearsకి మీకు ₹2 కోట్ల దాకా మీకు కార్పస్ వస్తుంది. సో ఈ ₹2 కోట్ల మీ పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తుందా? మీ పర్పస్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ₹2 కోట్ల మీరు విత్డ్రా చేయాలని అనుకుంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 మాక్సిమం మీరు ఎంత విత్డ్రా చేయగలుగుతారు? హార్డ్లీ చేయగలిగితే నెలకు ₹1,00,000. 6% మించి విత్డ్రా చేయకూడదు ఎప్పుడైనా కానీ. 6 or 7% విత్డ్రా చేయాలి. ఆ రోజు మీ ఎక్స్పెండిచర్ ₹1,00,000 ఉంటుందా 25 ఏళ్ల తర్వాత? సో మీరు ఫైనాన్షియల్గా ఇప్పుడు ఇల్లు కొన్నా ఆ రోజుల్లో మళ్ళీ ఇబ్బంది పడాల్సిందే. మళ్ళీ ఇన్ బిట్వీన్ మీ పిల్లవాడు ఉన్నాడు, ఆ అబ్బాయికి ఎడ్యుకేషన్ కావాలి, ఆ అబ్బాయికి మ్యారేజ్ చేయాలి, అవసరమైతే అబ్బాయి సెటిల్మెంట్ కోసం కొంత అమౌంట్ వాడాలి. మళ్ళీ దాని ఎక్కడి నుంచి మనం తీసుకురాగలుగుతాం? సో బేసిక్గా మీరు ఆల్రెడీ స్టెప్ అప్ పెట్టేసుకున్నారు సేవింగ్స్లో. మీ ఎక్స్పెండిచర్ 65% పోర్షన్ ఆఫ్ యువర్ శాలరీ ఏదైతే ఉందో అది కూడా మీ జీతంతో పాటుగా పెరుగుతూనే ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. మీ జీతం 8% పెరిగితే మీ ఖర్చులు కూడా 8% పెరుగుతాయి. సో బేసిక్గా అదనంగా సేవ్ చేయడానికి మీ దగ్గర డబ్బులు అనేవి సరిపోవు. సో ఇక్కడ మీ ఫ్యూచర్, మీ రిటైర్మెంట్ లైఫ్ అనేది రిస్క్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీ అబ్బాయి ఫ్యూచర్ కూడా కొంతవరకు రిస్క్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక కేసు చెప్తాను. ఇప్పుడు యావరేజ్గా మన అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తామని అంటే, మన యాక్టివ్ ఇన్కమ్ మన ప్యాసివ్ ఇన్కమ్ కంటే హాఫే ఉండాలి. సహజంగా అందరూ ఏమంటారు, నా యాక్టివ్ ఇన్కమ్లో 50% ప్యాసివ్ ఇన్కమ్ ఉన్నా చాలంటారు. కాదు, నా దృష్టిలో మీ యాక్టివ్ ఇన్కమ్ మీ ప్యాసివ్ ఇన్కమ్లో సగం ఉండాలి. అంటే మీ ప్యాసివ్ ఇన్కమ్ డబల్ ఉండాలి మీ యాన్యువల్ శాలరీకి. అప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ టు టేక్ రిటైర్మెంట్. మీరు 100% ప్రశాంతంగా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చెప్తా, యూ డూ ద సేమ్ థింగ్. సో బేసిక్ ఇప్పుడు ₹1,00,000 కేస్ స్టడీ కాబట్టి ఇది. సో నేను యావరేజ్గా ఏం చెప్తాను అంటే 30% ఆఫ్ ద శాలరీ ఎస్ఐపిలో పెట్టుకుందాం. నో స్టెప్ అప్ రిక్వైర్డ్.
అసలు స్టెప్అప్ చేయకండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవసరం లేదు. ఎందుకు స్టెప్అప్ చేయొద్దు? మీకు అదర్ నీడ్స్ కూడా ఉంటూ ఉంటాయి, ఖర్చులు ఉంటూ ఉంటాయి, పిల్లవాడు ఎడ్యుకేషన్ కూడా పెరిగే కొద్ది ఖర్చులు వస్తూ ఉంటాయి. కాబట్టి స్టెప్అప్ వద్దు. మీరు కేవలం 30,000 రూపీస్నే 25 years వరకు చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, 25 years వరకు చేసుకుంటూ వెళ్తే మీ దగ్గర సుమారుగా 10 కోట్ల రూపాయలు ఉంటాయి. మీ దగ్గర 20 లక్షల క్యాష్ కూడా ఉంది కదా. ఈ 20 లక్షల క్యాష్ ని మీ అబ్బాయిని దృష్టిలో పెట్టుకొని, మీ అబ్బాయి కావచ్చు, ఫ్యూచర్ లో మీకు ఇల్లు కావచ్చు, దృష్టిలో పెట్టుకొని ఆ 25 లక్షల్ని 15% CAGR బేస్ రిటర్న్ తోటి ఇన్వెస్ట్ చేయండి ఇన్ ఎనీ మ్యూచువల్ ఫండ్. ఆ 20 lakhs మీకు యావరేజ్గా 8 కోట్లు అవుతుంది. ప్లస్ మీరు చేస్తున్నటువంటి 30,000 SIP సమ్వేర్ అరౌండ్ మీకు యావరేజ్గా ఒక 10 crore అవుతుంది. సో మనం ఫస్ట్ 20 lakhs అనేది పిల్లవాడి కోసం అనుకున్నాం కదా, అది వాడికి డెడికేట్ చేయండి. చదువులు, సెటిల్మెంట్, ఆ అబ్బాయి పెళ్లి, వీటి కోసమే. అది మన పనేం కాదు. 60 లక్షలు అబ్బాయి భవిష్యత్తు అనుకుని వదిలేయండి. ఇప్పుడు మీరు యావరేజ్గా 10 కోట్లు అయిందనుకోండి, మీ కార్పస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 55, 15% CAGR అని అంటే ఎవ్రీ ఇయర్ మీ ఇన్కమ్ ఎంత? దాదాపుగా 1.5 కోటి. సంవత్సరానికి మీ ఇన్కమ్ 1.5 కోటి అవుతుంది. అదే మీ శాలరీ ఇదే 1 లక్ష రూపాయలతోటి 8% తోటి గ్రో అయింది అనుకోండి, మీ ఇన్కమ్ 75 lakhs అవుతుంది అప్పటికి. ఇన్ఫాక్ట్ మీ యాక్టివ్ ఇన్కమ్ 8% తో గ్రో అయితే 75 లక్షలు మీ శాలరీ. అదే ఇక్కడ మీకు ప్యాసివ్ ఇన్కమ్ ఎంత అయింది? 1.5 కోటి అయింది. యాక్చువల్గా మీరు సేవ్ చేసింది ఎంత? మీ శాలరీలో 30% సేవ్ చేసుకుంటూ వచ్చారు. ఈ 30% సేవింగ్స్ మీ యాక్టివ్ ఇన్కమ్కి డబుల్ క్రియేట్ చేస్తున్నాయి తర్వాత. సో బేసిక్గా ఇప్పుడు మీరు 55 ఏజ్ అప్పుడు మీరు హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు. సో ఈ కేసులో నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఫస్ట్ ఆప్ట్ చేసుకుంటా. ఎందుకు? ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో దట్ ఇంక్లూడ్స్ యువర్ వెల్ బీయింగ్, మీ నెల ఖర్చులు, మీ లగ్జరీ, మీ ఇల్లు, మీ పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న అవసరాలు అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో. కానీ అదే ఇంటి విషయంలోకి వస్తే ఇల్లు ఒక్కటే ఉంటుంది, రైట్? అందులో పిల్లల భవిష్యత్తు ఉండదు, అందులో మీకు కావాల్సిన నెల ఖర్చులు ఉండవు. సో బేసిక్గా మీ ఫైనాన్షియల్ లైఫ్ రిటైర్మెంట్ టైంకి కావాల్సిన నీడ్స్ ఏవి కూడా ఇల్లు 100% ఫుల్ఫిల్ చేయలేదు. ఇల్లు అవసరమే. నెలకి 1.5 కోటి, సంవత్సరానికి 1.5 కోటి సంపాదిస్తే మీరు ఏ ఇంటిని అఫోర్డ్ చేయలేరు చెప్పండి. మీకు యాక్టివ్ ఇన్కమ్ ఆ టైంకి 75 లక్షలే, కానీ మీ ప్యాసివ్ ఇన్కమ్ ఎంత అయింది? 1.5 కోటి అయింది. ఇది కదా, ఇది యావరేజ్గా సంవత్సరానికి 1.5 కోటి మనకి 26th year అయితే, అది ఇయర్ దాటే కొద్దీ ఒకటే సంవత్సరంలో మీరు యావరేజ్గా 2 కోట్లు కూడా సంపాదించేస్తారు. రైట్. సో బేసిక్ ఏంటి? ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ while it is going up. 8 కోట్లు మీ పిల్లవాడికి సేఫ్ అయినాయి, పైన 10 కోట్లు మిమ్మల్ని సెక్యూర్ చేసుకోవడానికి కూడా పనికి వచ్చాయి. సో అదర్ స్టెప్అప్ చేయకుండా వదిలేమని చెప్పాను కదా 8%. ఆ 8%తో స్టెప్అప్ చేయకుండా ఉన్న అమౌంట్ ఉంటుంది చూసారా, దాన్ని మీరు లగ్జరీకి పెట్టుకుంటారా, మీరు సపరేట్గా ఇల్లు కొనుక్కోవడం కోసం పెట్టుకుంటారా, అదర్ రిక్వైర్మెంట్ కోసం పెట్టుకుంటారా, మీ ఇష్టం. నేను ఇక్కడ మిల్లి చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడలేదు. ఎందుకు? 20 lakhs ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేసాం. ఈజ్ సెక్యూర్డ్. వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా పిల్లవాడిది. మీ అదర్ 8% గ్రో అవుతున్న ఇన్కమ్ని మీరు దేనికోసమైనా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంటి కోసం పెట్టండి, లగ్జరీకి పెట్టండి, టూర్లకు వెళ్ళండి, లైఫ్ అనేది అనుభవించాలి. ఎంతసేపటికి అక్కడే ఉండాలి, గడప దాటలేదు, నేను ప్రపంచాన్ని చూడలేదు అని చెప్పి మనం ఎందుకే అరవాలండి? అదే ప్లాన్ చేసుకుంటే ఏడవలసిన పరిస్థితి ఉండదు కదా. సో ఈ బేసిక్ ప్లానింగ్ ఉందనుకోండి, అడిషనల్ ఇన్కమ్, ఎంజాయ్ యువర్ లైఫ్. యువర్ లైఫ్ ఇస్ ఆల్రెడీ సెక్యూర్డ్. ఇక మీరు భయపడాల్సిన అవసరమే లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. ఈ కేస్ స్టడీకి సంబంధించిన డీప్ అనాలిసిస్ మన ఆడియన్స్కి అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.